ప్రైజ్ అలా ఇది వినండి. మీరు ఎప్పుడైనా చూసారా? పోలీస్ స్టేషన్‌ల దగ్గర, పోలీస్ స్టేషన్ ముందు చెడిపోయిన, పాడైపోయిన చాలా రకాల వెహికల్స్, వాహనాలు, మోటార్ సైకిళ్ళు, ఆటో బండ్లు, కార్లు కుప్పగూలి పడిపోయి ఉంటాయి. కొన్నిటికి ముందు చక్రాలు విరిగిపోయి, కొన్నిటికి వెనక చక్రాలు వంకర పోయి, కొన్ని పాడైపోయి అవి ఆ పోలీస్ స్టేషన్ ముందు ఎప్పటినుంచో చాలా కాలంగా తుప్పు పట్టిపోయిన స్థితిలో ఉంటాయి. మీరు చూసారా? ఏంటో దాని పరిస్థితి ఏంటో తెలుసునా? చూడండి. అవి పైకి వినటానికి, చూడటానికి అవి కూడా వాహనాలే. కానీ అవి పనిచేయవు. అయితే పనిచేసే మోటార్ సైకిల్, ఆటోలు, కార్లు అవి పనిచేసినప్పుడు అవి పని చేయటానికి మనం ప్రతిరోజు దానిలో పెట్రోల్ పోస్తాం. ఇంధనం పోస్తే అది పనిచేస్తా ఉంటుంది. మనం పెట్రోల్ పోసినప్పుడు ఆ వాహనం పనిచేస్తూ ఉంటుంది. మనం ఏదైనా ఉద్యోగానికో, వ్యాపారానికో ప్రయాణం చేయటానికి ముందే మనం ప్రయాణించిపోయే ఆ మోటార్ సైకిల్‌లో పెట్రోల్ ఉందో లేదో చూసుకుంటాం. దానిని పెట్రోల్‌తో నింపుకుంటాం. ఆ విధంగా ఆ వాహనం మనం ప్రయోజనకరంగా వాడుకుంటూ ఉంటాం. అదే విధంగా ఈ రోజుల్లో చాలా మంది పెట్రోల్ అనే ప్రార్థన అనే ఇంధనం లేకుండానే ఈ రోజున అనేక మంది క్రైస్తవులు వారి వారి పరిచర్యలను, క్రైస్తవ విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు.